8వ వార్డులో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మా అమ్మలకు అక్కలకు అందరు కూడా నమస్కారం। పూరా మేరా మాతాओं को आप सबको सलाम और आदाब। మొట్టమొదటిగా ఫస్ట్ది ఈ రోజు ఈ భీమ్గల్ మున్సిపాలిటీ ఎలక్షన్లలో మొట్టమొదటి సభ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినామమ్మ। మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం। ఎందుకు ఆదరించాలనేది మీ మీదే పెట్టినాం। గత 10 సంవత్సరాలు పాలకులు ఉండే, కానీ ఈ రోడ్లన్నీ కూడా ఇట్లా ఇట్సబెట్టిండ్రు। ఈ రోడ్లన్నీ కూడా పోపించే బాధ్యత మాదే। పనులు కూడా చాలానే ఇప్పుడు మా మీద బదనాం ఎత్తురు, ఏమని 2 ఏళ్ళే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడే తయారు చేస్తున్నారని। మీ దగ్గర ఉంటే పంపినరమ్మా। ఈ రోడ్లన్నీ శాంక్షన్ అయ్యి దాదాపు 9 నెలలు అయింది। కాకపోతే సర్కారు పని మనం ఇల్లు కట్టుకున్నట్టు ఇలా మేస్త్రిని చూసి ఇల్లు కట్టిపోయలేం। సర్కార్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత టెండర్ ఉంటుంది, టెండర్ ప్రక్రియ జరగాల అంటే ఒక 6 నెలలు పడుతుంది ఏదైనా కానీ చాలు కావడానికి। మనకు 9 నెలలు అయింది శాంక్షన్ అయ్యి। 9 నెలల నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసినాం। మీరందరూ కూడా 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఇట్లా ఇడ్సబెట్టిపోయినా ఇలా మేము 2 ఏళ్ళల్లో ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత మాదే అని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటున్నాం। మన అక్కలారు మీ అందరికి తెలిసి సందీప్ తెలుసా? అందరికి తెలుసా? తెలుసా కదమ్మా? ఈయన నిలబెట్టింది నేను కాదు, మా కాంగ్రెస్ పార్టీ కాదు, ఈయన నిలబెట్టింది మీరందరు కలిసే తీసుకొని వచ్చి మాకు చూపెట్టిర్రు। क्या अम्मा आपको समझ में आ रहा है जो मैं बोले? इनको चुनाव में उम्मीदवार बनाने के लिए हम नहीं चुना इनको, आप लोग ये 8 वार्ड के पूरा जनता मिलके इनको संदीप को मेरे पास लाया, इनको टिकट दो आप जिताते बोल के। మేము నిలబెట్టింది ఉంటే వేరే వాళ్ళు ఉండే, వాళ్ళని పక్కన పెట్టి మీ కాలనీ వాళ్ళు తెచ్చారు కాబట్టి నిలబెట్టిన మీరందరూ మీరు గెలిపిస్తే ఈయన మేము మా సాయి ఉన్నాడు పాప మస్తు రోజు ఈయన కష్టపడ్డాడు। సాయి కూడా మీ అందరికి తెలుసు, సాయి కూడా బాగా కష్టపడ్డాడు। ఈ రోడ్లన్నీ కావాలని అడిగింది సాయే, నాకు ఈ మురికి కాలువలు కావాలా, ఈ రోడ్లన్నీ కావాలని అడిగింది సాయే। సాయి ఏపిస్తున్నాడు, మీరు మంచిగా నిలబెట్టినరు, మీరు గెలిపించాల్సిన బాధ్యత మీరే। ఈయన వెనుక ఎవరున్నారు? ఈయన పోటీ ఎవరున్నారు? ఈ పోటీ ఎవరున్నారు? ఆయన ఇల్లు ఎక్కడో ఎక్కడికి వెళ్ళి వచ్చిండో మీరు ఆలోచించుకోండి, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఆలోచించుకోండి। నేను పేరు చెప్ప ఎక్కడికి వెళ్ళి వచ్చిండో మీరు ఆలోచించుకోండి। మేము కూడా వస్తుంటే ఇదే వస్తుండే, మా పార్టీలో కూడా ఉన్నారు అక్కడ బెజ్జోరా ముచ్కూరు రోడ్లో మా వాళ్ళు మస్తు మంది ఉన్నారు పోటీ అయ్యేందుకు ఇక్కడ వచ్చి, కానీ మేము ఆ పని చేయలే। మీ కాలనీ వాళ్ళు తెచ్చిరు కాబట్టి మంచి నిలబెట్టినాం। ఈ బరువు బాధ్యత అంతా కూడా మీ మీద పెట్టిపోతున్నా, మొట్టమొదటిగా ఈడికెళ్ళి స్టార్ట్ చేసినాం కాబట్టి మీరు అందరు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం। మనం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది, ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారమ్మ చెప్పుర్రి, వచ్చినాయి ముఖాలు చూడకుండా రూపాయి తీసుకోకుండా రేషన్ కార్డు ఇప్పించినాం మేము। సంవత్సరాలు రేసియలేరు, మేము వచ్చిన 2 సంవత్సరాలలో మీ అందరికీ రేషన్ కార్డులు ఇప్పించినాం। సన్న బియ్యం తింటున్నారు, ఈ రోజు అందరం గమే బియ్యం, ఉచిత కరెంట్ ఇస్తున్నారు, మీకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసిండ్రు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రు। ఇంకొకటి బాగున్నది, మీరు అడిగి మీకేముంది చెప్పిపోతాను, పెన్షన్ బాగున్నది। అదే ఓయి బోల్రే అమ్మ మై ఓయి బతారు, ఒక్క పథకం బాగున్నాము, పెన్షన్ పెంచాలా, పెన్షన్ రానోళ్లకు మా ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద 2000 ఇస్తామన్నాం, ఇప్పటికి చెప్తున్నాం బాగున్నాం। ఇంకా మాకు 3 ఏళ్ళ సమయం ఉంది, ఖచ్చితంగా మీకు స్టార్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి। ఇక అన్నిటికన్నా ముఖ్య విషయం, అందరికన్నంతా మా ఆడబిడ్డలు మీరందరూ మహిళా సంఘాలలో ఉంటారు కదా, మీకు 10 సంవత్సరాలు ఎప్పుడైనా వడ్డీ మాఫీ చేసిండ్రా? మేము ఇప్పుడు వడ్డీ మాఫీ చేసిన రేవంత్ వచ్చినాక అయింది కదమ్మా। ఇక మరి మీరు ఎవరు కోటేస్తారో ఆలోచించుకోండి। ఎలక్షన్లో అప్పుడు 5000 ఇస్తాడు కోటేస్తారా, మీ వడ్డీ మాఫీ చేసిన వాళ్ళు కోటేస్తారా మీరు ఆలోచించుకోండి। ఎలక్షన్లో అప్పుడు బగ్గా సంపాదించారు పైసలు ఇప్పుడు ఖర్చు పెడతారు, వాళ్ళు కోటేస్తారా, మీకు రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కోటేస్తారా ఆలోచించుకోండి। అక్రమంగా సంపాదించిన డబ్బున్నోడు కోటేస్తారా, మీకు ఇందులో మిల్లు ఇచ్చిన కోటేస్తారా ఆలోచించుకోండి। పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన వారికి ఓటేస్తారా, లేకుంటే పిల్లలని గంజాయి మత్తులు తెచ్చి నాశనం చేసేస్తారా ఆలోచించారు అమ్మ రకాల। మేము ఓడిపోయినాం ఇక్కడ, అయినప్పటికీ మాకు బాధ్యత ఉన్నది, ప్రభుత్వం మాదొచ్చింది కనుక మాకు అయిన కాడికి మీకు సేవ చేసి పెడుతున్నాం। ముఖ్యంగా మన పిల్లలు ఎవరు పాడు కావద్దని గంజాయంతా బంద్ చేయించినాం అమ్మ, గంజాయంతా బంద్ చేయించినాం।
बंद है लेदा क्या मैं बंद हुआ कि नहीं? आपका बच्चों की भी बोलो, मैं पुलिसों को बोल दिया अगर कोई 9 बजे के बाद रोड के ऊपर आए तो अंदर डाल दो बोल के बोल दिया। तो अंदर गए तो ना सुधारता, आप मेरे पास नहीं आना फिर क्या अम्मा దౌర్జన్యం చేయొద్దు అనే ఉద్దేశంతో ఆగినాం. కొడుకొక్కొక్కడు కాలు ఎరగొడతాం ఇంకోసారికి మా పోస్టర్లు కొడితే అర్థమవుతుందా అమ్మా? పోస్టర్లు తీసేస్తారా? మేము తీసేయలేమా? మాకు లేదా? ప్రభుత్వం మాది కానీ మేము ముడతలేము. ఆడోడు గుండాగాడు ఇంకా అలవాటు వాళ్ళే 10 ఏళ్ళు మరిగిండ్రు గుండా ఇదానికి. అసలు వాళ్ళు అన్నారు దొరకబట్టి కాలు ఎరగొడతామని ఈ వేదిక నుంచి నేను వారిని హెచ్చరిస్తున్నా. అమలారా టీఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో చెప్పిన, రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండో మీకు చెప్పిన. మా సందీప్ గెలిస్తే మీకు ఏమేం చేయబోతున్నారో చెప్తున్నా. గెలిపిస్తారా సందీప్ని? ఏం గుర్తు సందీప్ని? చేతి గుర్తుకే, చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇక మీ ఏ సమస్యలున్నా మీరు సందీప్కి ఎప్పుడు అమ్మ అమ్మ ఆగమ్మ ఆగమ్మ అమ్మ మీ ఇంటికి మీది మీ బాధ్యత మా మీద పెట్టిన, మేము ఉల్టా మీ మీద పెట్టినాం. గెలిపించుకొని తీసుకొస్తే పనులు చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి సందీప్కు ఓటేసి కాంగ్రెస్ పార్టీని సందీప్ను ఆదరించాలని మీ అందరికి 2 చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు అక్క. పోయిరాలా గెలిపిస్తారా? ఫస్ట్ ఇడికి వచ్చిన మళ్ళీ సందీప్ను గెలిపించినాక పిలిపిరు నన్ను. ఇక అన్ని పనులు చేయించే బాధ్యత నాది. మీ రోడ్లు, మురికి కాలువలు, మీ నీటి సమస్య 3 కూడా నా బాధ్యత అని చెప్పిపోతున్నా. రైట్ అమ్మా, పోయేస్తాం మరి. ధన్యవాదాలు అందరు. మ్యాక్సిమం అందరూ నా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే వీళ్ళంతా. ప్రతి ఒక్క ఇంట్లో తిరిగిన నేను కాబట్టి దయదలిచి నాకు ఒక ఛాన్స్ ఇవ్వరి. కంపల్సరీ మన గల్లీని మనం డెవలప్ చేసుకోదాం. జై కాంగ్రెస్. ప్రభుత్వము రేవంత్ అన్న ఆర్క లక్ష్మి ఏం చేసే పరిస్థితి లేదు. మీకిడ ప్లాట్ ఉండి ఇల్లు కావాలంటే 5 లక్షలు ఇప్పించే బాధ్యత నాది.